వెల్కమ్ టు రాజ్ న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీరిశెట్టిపల్లి వద్ద కాగ్నా నదిలో వ్యక్తి కొట్టుకుపోతుండగా ఇద్దరు యువకులు కాపాడారు. యాలాల మండలం అగ్గనూరు గ్రామానికి చెందిన పెద్దింటి నరసింహులు కాగ్నాలో కొట్టుకుపోతుండగా గమనించిన వీరిశెట్టిపల్లి గ్రామానికి చెందిన హరి శ్రావణ్ నదిలో దూకి రక్షించారు. వైద్యం కోసం 108కి సమాచారం ఇచ్చి తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు లెక్క చేయకుండా వ్యక్తిని కాపాడిన యువకులను గ్రామస్తులు అభినందించారు. अरे फोन చేయనా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీరిశెట్టిపల్లి వద్ద కాగ్నా నదిలో వ్యక్తి కొట్టుకుపోతుండగా ఇద్దరు యువకులు కాపాడారు. యాలాల మండలం అగ్గనూరు గ్రామానికి చెందిన పెద్దింటి నరసింహులు కాగ్నాలో కొట్టుకుపోతుండగా గమనించిన వీరిశెట్టిపల్లి గ్రామానికి చెందిన హరీష్ రావణ్ నదిలో దూకి రక్షించారు. వైద్యం కోసం 108కి సమాచారం ఇచ్చి తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు లెక్క చేయకుండా వ్యక్తిని కాపాడిన యువకులను గ్రామస్తులు అభినందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, చెప్పండి, నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఇద్దరు యువకులు కాపాడినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నటువంటి విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు సైతం పొంగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది దురదృష్టవశాత్తు వాగుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు కూడా గతంలో కనిపించాయి. ఇప్పుడు తాజాగా మరో ఇటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. కానీ యువకులు కొందరు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలకు తెగించడంతో ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. తాండూరులో ఉన్నటువంటి కాగ్నా నదిలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని వీరిశెట్టిపల్లికి చెందినటువంటి గ్రామ యువకులు ప్రాణాలకు తెగించి కాపాడినట్లు కూడా తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీరిశెట్టిపల్ల వద్ద ఉన్నటువంటి కాగ్నా నదిలో కొట్టుకుపోతున్నటువంటి ఒక వ్యక్తిని అదే సమయంలో నదిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించిన తర్వాత వీరిశెట్టిపల్లి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులు హరీష్ శ్రావణ్ ఇద్దరు కూడా చూశారు. ఇమీడియట్ గా ఆ వ్యక్తిని ఎలాగైనా కాపాడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రాణాలకు తెగించి ఇమీడియట్ గా ఆ వ్యక్తిని చూసిన వెంటనే నదిలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని గమనించి వీళ్ళిద్దరూ సైతం హరీష్ శ్రావణ్ ఇద్దరు కూడా నదిలోకి దిగారు. దిగి ఒకసారిగా ఈదుకుంటూ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని పట్టుకొని ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకి చేర్చిన తర్వాత అతనికి ఎవరైతే కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని కాపాడిన తర్వాత అతని యొక్క డీటెయిల్స్ అనేవి కనుక్కున్నటువంటి సందర్భంలోనే తాను పెద్దింటి నరసింహులు యాలాల మండలం అగ్నూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా అతను తన యొక్క వివరాలను కూడా తెలియజేశాడు. అయితే ఆ నదిలో కొంత దూరం వరకు కొట్టుకొని వచ్చాడు కాబట్టి కొంత ఆ శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బంది అనేది ఉంటుందన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా 108కు కాల్ చేసి వైద్య నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక మరోవైపు ప్రాణాలను లెక్క చేయకుండా నదిలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని కాపాడినటువంటి హరీష్ శ్రావణ్ ను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభినందించినట్లు తెలుస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్ కొట్టుకుపోయే ముందు డ్రైవర్ డీసీఎం నుంచి దిగారు. వరద ఉధృతంగా ప్రవహించడంతో డ్రైవర్ గల్లంతై మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.
ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్ కొట్టుకుపోయే ముందు డ్రైవర్ డీసీఎం నుంచి దిగారు. వరద ఉధృతంగా ప్రవహించడంతో డ్రైవర్ గల్లంతై మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే మోనా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కూడా అసలాకుతల పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా అంజనాపురం వద్ద కొణిచెర్ల మండలం అంజనాపురం వద్ద కూడా డీసీఎం అయితే కొట్టుకుని పోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా గల్లంతైనట్లయితే చూపిస్తుంది. గ్రామ సమీపంలోనే నిమ్మవాగు వంతెనపై కూడా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వారించినప్పటికే వెళ్ళడం ఎడతెరిపి లేకుండా వస్తున్నటువంటి వర్షాలతో ఈ తీగల బంజర్ సమీపంలోని ఇటు పగడేరు అంజనాపురం సమీపంలో ఈ నిమ్మవాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. వంతెన భారీ స్థాయిలో వరద ప్రవహిస్తున్నప్పటికీ ఏంకూరు నుంచి పల్లిపాడు వరకు వెళ్లేందుకు వస్తున్నటువంటి ఈ డీసీఎం వాహనం ప్రమాదంలో అయితే కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అందులో డ్రైవర్ గా ఉన్నటువంటి వారు కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అక్కడ ఖమ్మం సిపి అంటే సునీల్ దత్ కూడా అక్కడ చేరుకున్నారు. పరిస్థితిని కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డ్రైవర్ మృతదేహం కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ వ్యాన్ కోసం కూడా అంటే వెలికితీసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నీటి ప్రభావం ఉధృతంగా ఉండడంతో అంటే సహాయక చర్యలకు ఆటంకం అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రెవెన్యూ పోలీసు యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికే విద్యుత్ శాఖతో కూడా ప్రత్యేకంగా సమాయత్తం అవుతూ వాళ్ళందరికీ కూడా తగు సూచనలు చేస్తున్నారు. మోదా తుఫాన్ ప్రభావంతో కూడా జిల్లా మొత్తం యంత్రాంగం మొత్తం ఇప్పటికే అంటే అప్రమత్తమైంది. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, మున్నేరు పరివాహక ప్రాంతం కావచ్చు, ఇట్లా ముప్పు ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా రెవెన్యూ పోలీసు అటు అగ్నిమాపక సిబ్బందితో కూడా ఇప్పటికే తగు సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పునరావాస కేంద్రాలు కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో అంటే పాఠశాలలకు కూడా సెలవు కూడా ప్రకటించారు. మరో 2 రోజులు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ కూడా అంటే అనిల్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే కొట్టుకుపోయినటువంటి ఏదైతే లారీ డ్రైవర్ ను కూడా అంటే డీసీఎం వ్యాన్ డ్రైవర్ ను కూడా వెలికి తీసేందుకు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికుల సాయంతో కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం డ్రైవర్ మృతదేహాన్ని మాత్రం వెలికి తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మౌనిక, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ లండన్ పర్యటనపై సీబీఐ వేసిన పిటిషన్పై న్యాయస్థానం తీర్పిచ్చింది. సీబీఐ వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ ఈ నెల 11న లండన్ వెళ్లారు. అయితే బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ జగన్ తన సొంత ఫోన్ నెంబర్ను వెల్లడించలేదంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మాజీ సీఎంకు 3 సార్లు కాల్ చేశామని, కానీ ఆయన ఇచ్చిన నంబర్ పనిచేయలేదని సీబీఐ తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నంబర్ ఇచ్చారని సీబీఐ వాదనలు వినిపించింది. ఇకపై జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించింది. అయితే అసలు జగన్ ఫోన్ వాడరని, గతంలో కూడా తన సిబ్బంది ఫోన్ నెంబర్లు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు సీబీఐ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 22న వాదనలు జరగగా కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ కూడా సిబిఐ కోర్టు అయితే ఈరోజు తీర్పు వెల్లడించింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు సంబంధించి
సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఆయన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూడా షరతులను ఉల్లంఘిస్తూ పాటించారంటూ కూడా సిబిఐ అధికారులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీని మీద రెండు వైపులా కూడా అంటే సిబిఐ తరఫున వాదనలు విన్నారు, మాత్రం డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే తన పెద్ద కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వెళ్ళేటటువంటి క్రమంలోనే కోర్టు ఇచ్చినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులలో ఈమెయిల్ అడ్రస్ అండ్ మోరోవర్ మొబైల్ ఫోన్ ఉంటున్నటువంటి అడ్రస్ ఎందుకు వెళ్తున్నది అనే దానిపైన వివరాలన్నీ కూడా తమకు అందజేయాలని చెప్పారు. అయితే అలా అందజేసినటువంటి క్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు అది జగన్ కు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కాదు, వేరే వ్యక్తికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చారు అనేటటువంటి సమాచారం సిబిఐ అధికారులు కూడా తీసుకెళ్లడంతో దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళకైతే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి తరఫున వాదనలు విన్న తర్వాత రెండు వైపులా దానికి ఒక అధికారులు దాఖలు చేసినటువంటి పిటిషన్ మాత్రము వీళ్ళు చెప్పిన సమాధానాలకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి వాదనల వ్యక్తికి ఏకంగా జగన్మోహన్ రెడ్డి తరఫున వాదనలకు ఏకీభవిస్తూ కూడా జగన్ కు సంబంధించి సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా అంటే డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మధు, అలాగే ఇంతకు ముందు కూడా తన సిబ్బంది ఫోన్ నంబర్లు ఇచ్చారని అంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? అంటే ఒకటి ప్రధానంగా కూడా ఏదైనా సరే కోర్టుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతుంటాయో అవి ఖచ్చితంగా పాటించాలి. అందులో ఏ ఒక్కటి పాటించకపోయినా సరే ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉంటుందో ఆ బెయిల్ అనేది రద్దు అవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆయన ప్రధానంగా కూడా లండన్ వెళ్ళేటటువంటి క్రమంలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్, అది ఫోన్ నెంబర్ ఎవరిదైనా సరే ఆ ఫోన్ నెంబర్ అందుబాటులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు చాలా కీలకం. సో జగన్ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ జగన్దే కాకపోయినా లండన్ వెళ్ళేటప్పుడు విదేశాలలో ఉండేటటువంటి క్రమంలో కాబట్టి తాను ఈ నెంబర్ కు అందుబాటులో ఉంటాను, ఈ నెంబర్ కు కాల్ చేస్తే తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కోర్టు తీసుకురావడంతో కోర్టు దాన్ని కూడా ఏకీభవించి చివరికి జగన్ వైపే అతను చెప్పినటువంటి వర్షన్ ఏదైతే ఆ వర్షన్ కి ఏకీభవిస్తూ సిబిఐ పిటిషన్ కొట్టివేయడం అయితే జరిగింది. రైట్ మధు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు లండన్ టూర్ ఖరారైంది. నవంబర్ 2 నుంచి సీఎం చంద్రబాబు లండన్ లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కు పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. లండన్ లో రోడ్ షోతో పాటు సిఐఐ సమావేశంలో చంద్రబాబు పాల్గొనున్నారు. నవంబర్ 6న అమరావతికి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు లండన్ టూర్ ఖరారైనట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మౌనిక. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవంబర్ 2వ తేదీ నుంచి కూడా లండన్ పర్యటిస్తున్నారు. ప్రధానంగా అమరావతితో పాటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పరిచేందుకు సిఐఐఏ సమ్మిట్ కూడా ప్రధానంగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా లండన్ లో కూడా సిఐఐఏ సమ్మిట్ జరగనుంది. ఈ సమావేశంలోనే అంతర్జాతీయంగా కూడా పలు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా ఈ షోకు దీనికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుంది, ఐటీ హబ్బులు కానివ్వండి, ఇతరితర అంటే ఆటోమొబైల్ రంగం, దీంతో పాటుగా విద్యారంగం, వీటన్నిటికీ కూడా ఆహ్వానించినట్టు కూడా ఏపీ సీఎం తెలియజేస్తారు. అయితే ప్రధానంగా కనుక మొన్న ఏపీ సీఎం కూడా పర్యటించారు. దీంతో పాటు లోకేష్ కూడా పర్యటించడం కూడా జరిగింది. ఈ
అప్పుడు కూడా కొందరు ప్రధానంగా అక్కడ పారిశ్రామిక ఆహ్వానించారు. 2వ తేదీన లండన్ లో జరిగిన సిఐఏ సమ్మిట్ లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. దీంతో పాటుగా అక్కడ ప్రవాసాంధ్రులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు కానివ్వండి, అలాగే విశాఖపట్నాన్ని మరింతగా అభివృద్ధి చెందేందుకు పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రధానంగా ఏపీ సీఎం తో పాటుగా మంత్రులు కూడా వెళ్తారని చెప్పేసి కూడా పర్యటన ఖరారు కానుంది. అంటే ఏదైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఒకవైపు అమరావతి, మరొకవైపు విశాఖపట్నం, వీటన్నింటినీ కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు లండన్ లో జరిగే సిఐఏ సమ్మిట్ అక్కడికి వెళ్ళనున్నారు. అక్కడ పారిశ్రామికలతో మాట్లాడి ఆ పారిశ్రామికతను కూడా ఇక్కడికి 14-15 తేదీల్లో నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సమ్మిట్ కూడా ఆహ్వానించున్నారు. అయితే దీనికి ప్రధానంగా 7వ తేదీ నుంచి కూడా ఇక్కడ కార్యక్రమం అంతా కూడా సిద్ధం చేయనున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనులు నడిపించేందుకే ఈ పారిశ్రామికతను కలిసి ఈ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్ కు ఆహ్వానించేందుకు అన్ని కోణాల నుంచి కూడా ఇప్పటికే సమాయత్తమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మౌనిక. రైట్ వాసు, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని నవోదయ విద్యాలయం నీట మునిగింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల నీట మునిగిన విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. విద్యార్థులకు భోజన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మీరావళి. మౌనిక, ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయంలో ఏదైతే నిన్నకు 2 రోజులుగా కురుస్తున్నటువంటి ముంతా తుఫాన్ ప్రభావం ఉన్నటువంటి హాస్టల్ మొత్తం కూడా ఒక్కసారిగా నీటిలో దిగ్బంధమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఏదైతే హాస్టల్లో గత 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నటువంటి తరుణంలో జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజాబాబు స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే స్కూల్స్ సెలవులు ప్రకటించిన తర్వాత ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి వర్షం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల గదులలోకి పూర్తిగా బెడ్లు తడిచేంత వరకు కూడా వర్షం నీరు రావడంతో ఒక్కసారిగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే వర్షపు నీరు సుమారుగా పైదాకా అంటే దాదాపుగా పిల్లలకి మధ్య భాగం వరకు వచ్చినటువంటి పరిస్థితి, అలానే వంటశాల ఏదైతే ఉందో పిల్లలకి ఆహారం వండి పెట్టేటువంటి వంటశాల పూర్తిగా జలమయమైపోవడంతో దాదాపుగా తీవ్ర ఇబ్బంది పడినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పూర్తిగా ఈ సమాచారం అందుకున్నటువంటి ఎవరైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, అలానే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడము, వారు ఏదైతే తీవ్ర ఇబ్బంది గురవుతున్నారో వారిని అడిగి తెలుసుకోవడంతో పాటు పిల్లలు ఏదైతే భోజన సౌకర్యం లేక ఇబ్బందులు గురవుతున్నారో వారికి తక్షణమే భోజన సౌకర్యం కల్పించడంతో పాటు ఇటీవల ఈ కురిసినటువంటి వర్షాభావం ప్రభావంతో రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా ఏదైతే ఉన్నటువంటి వర్షము అనేది ఇంకే పరిస్థితి లేకపోవడంతో పిల్లలందరినీ కూడా వారి తల్లిదండ్రులతో సమాచారం అందించి వారందరినీ కూడా ఈ రోజు మొత్తాన్ని కూడా పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది చెప్పుకోవచ్చు. అయితే మొత్తం కూడా చూసుకునేది జిల్లా కలెక్టర్ అవడం, జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నటువంటి తుఫాను ప్రభావంలో నిమగ్నమైపోవడం వల్ల ఈ కలెక్టర్ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా పిల్లల్ని ఇంటికి పంపించే అవకాశం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తెలియజేసినప్పటికీ కూడా మొత్తమే చూసుకున్నట్లయితే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. మౌనిక. రైట్ మీరావళి, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవీన్ అందిస్తారు.
ఆంధ్రాలో తన ప్రతాపాన్ని చూపించినటువంటి మోంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా దాని ప్రతాపాన్ని చూపెడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క మోంతా తుఫాన్ ఇటు ఛత్తీస్గఢ్ వెళ్ళవలసి దాని దిశ మార్చుకొని ఇటు అంటే భద్రాద్రి ఖమ్మం మీదుగా ఇటు తెలంగాణలో అయితే అంటే విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఖమ్మం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో, భద్రాద్రి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ యొక్క తుఫాను నిక్షేపమే ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులు, ఇటు పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు, అదే విధంగా మొక్కజొన్న రైతులు మాత్రం కన్నీరు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు వరి చాలా ప్రాంతాల్లో కూడా కోతకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇటు ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొక్కజొన్న సాగునే వాళ్ళు ఆసరాగా చేసుకుని అనేక మంది రైతులు కూడా మొక్కజొన్నను వేసిన నేపథ్యంలో అది ఖాతాకు రావడం, ఇప్పుడు వర్షాలు అంటే ఎడతెరపలేని వర్షాల కారణంగా ఆ మొక్కజొన్న కోసిన మొక్కజొన్న నుంచి మొలకలు రావడం, అదే విధంగా మొక్కజొన్న మొక్కలు అవి దెబ్బతినడంతో రైతన్నలు కూడా వీరు తలకాయలు పట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇటు వరి రైతులు కూడా కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి, మరికొన్ని చోట్ల కోతలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వడ్లను ఎండబెట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాటిని కాపాడుకునేందుకు రైతులైతే నానా కంటాలు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక పత్తికి సంబంధించి పత్తి రైతులైతే మాత్రం వారు దీనికి పత్తి మాత్రం దానికి తేమ శాతం 40కి పైగా వస్తుందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇటు జిల్లా కలెక్టర్ మాత్రం వ్యవసాయదారులు ఎవరు కూడా ఈ యొక్క 2-3 రోజులు భారీ వర్షాలు, విస్తారంగా వర్షాలు ఉండడం నేపథ్యంలో ఎవరు కూడా కోతలు కావచ్చు, లేకపోతే ఇవేవి కూడా పెట్టుకోవద్దని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు విస్తారంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ ఈ రోజు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అంటే ఏదైతే అనేక ప్రాంతాల్లో ఈ వర్షాలు విస్తారంగా ఉండటంతో ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదంలో ఉన్న వారందరూ కూడా అంటే వేరే ప్లేస్లకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, లేకపోతే నీటి వనరులు ఉన్న పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, వారందరూ కూడా సేఫ్ ప్లేసెస్ కు వెళ్లాలంటూ, అదేవిధంగా అధికారులు వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కు తీసుకెళ్లాలంటూ కూడా జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా సహాయక చర్యలు వెనుకడికి ఎక్కడ కూడా సహాయక చర్యలలో ముందుండేందుకు జిల్లా ఎస్పీ కూడా వారి సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులందరూ కూడా ఎవరు కూడా కోతలు కోయకుండా ఇప్పుడు కోసిన వాటిని జాగ్రత్త చేసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ పిలుపులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే వీరు ఏదైతే ఎత్తు ప్రదేశాల్లో ఈ యొక్క కోసిన పంటను పెట్టుకోవాలని, ఎవరు కూడా ఒకవేళ గోడామ్స్ కు తీసుకొచ్చే పరిస్థితి ఉంటే వాటికి తీసుకొచ్చి ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలంటూ కూడా చెప్పి రైతులు అయితే వీరు కోరిన. అదే విధంగా మనం చూసుకుంటే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పంటల పరంగా జాగ్రత్తగా ఉండాలంటూ రైతులనైతే వారు కోరారు. అదేవిధంగా అధికారులు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే రోడ్డు సైడ్ వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా రోజువారీ కూలీలు కూడా పనులు లేక వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే మోంతా తుఫాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై మాత్రం దాని పంజా విస్తృతందని కూడా చెప్పొచ్చు. ఇటు రైతుల పరంగా, అదే విధంగా కూలీల పరంగా, రోడ్డు వ్యాపారుల పరంగా అందరి పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారైతే ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎవరు కూడా రోడ్డు ఏదైతే లో లెవెల్ చట్టాలు కావచ్చు, లేకపోతే బ్రిడ్జిలు ఏదైతే వాటర్ ఉన్న బ్రిడ్జిలు కానీ దాటద్దని అధికారులు చెప్తున్నా కూడా ఎవరు కూడా కొంతమంది పెడచెవిన పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మానికి సంబంధించినటువంటి పల్లిపాడు రూట్ వద్ద ఒక DCM వ్యాన్ కూడా నీళ్లలో కొట్టుకుపోయింది. దాంట్లో ఒక డ్రైవర్ కూడా దాంట్లో వ్యాన్ తోటి పాటే వెళ్లిపోయారు. ఇంకా ఆయన దొరకలేదని సమాచారం కూడా తెలుస్తుంది. అంటే అధికారులు చెప్తున్నా కూడా పెడచెవిన పెట్టుతుంది. ఇటువంటి ప్రమాదాలు జరుగుతుండటంతో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం గస్తీ కూడా పెట్టారు. ఎవరు కూడా అటువైపు దారకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ అధికారులు, అదేవిధంగా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే మోంతా తుఫాన్ మాత్రం జిల్లాపై ప్రభావం చూపెడుతుందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, వరి, సోయాబీన్ పంటలకు భారీ నష్టం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మోంతా
తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా రైతులైతే తీవ్ర ఏదైతే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా తీవ్రంగా కూడా పంట నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఇటు పత్తి, సోయా, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పత్తి కావచ్చు, వరి కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా వరి అదేవిధంగా పత్తి పంటలు అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా తీవ్రంగా కూడా నష్టం జరిగేటువంటి అవకాశం. ముఖ్యంగా కూడా పత్తి పంటకు సంబంధించి కూడా మనం ఒక పత్తి చేను వద్ద ఉన్నాం, మనం చూడొచ్చు. ఈ చేను వద్ద కూడా ఇప్పటికే కూడా ఏదైతే కాయలన్నీ కూడా మొత్తం కూడా నల్లబారి కూడా రాలిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొంతవరకు ఆ పత్తి పైకి వచ్చినప్పటికీ కూడా పత్తి కూడా నీరుకి ఏదైతే వర్షాల ప్రభావంతో కూడా నల్లబారి కూడా రాలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా ఇదే పరిస్థితి అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆందోళన ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా సోయాబీన్ అదే విధంగా కూడా వరి పంటలు చేతికొచ్చిన దశలో ఉన్నాయి. సోయా పంట అయితే ఇప్పటికే కూడా మార్కెట్ యార్డుకు చేరుకున్నా కూడా ఇప్పటికైతే కొనుగోలు అయితే జరగడం లేదు. అదే విధంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా పత్తి పంటనైతే చేతికి వచ్చింది. పత్తి పంటను కూడా మార్కెట్ యార్డు తరలించేటువంటి క్రమంలో కూడా ఇటువంటి వర్షాల ప్రభావంతో కూడా ఏదైతే పత్తి పంటకు సంబంధించి కూడా పత్తి పంట తడవడంతో కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి బాగా ఏదైతే భారీగా కూడా ఈసారి రైతులందరూ కూడా పత్తిని సాగు చేయడం జరిగింది. అకాల వర్షాలు ఏదైతే మెంతో తుఫాను ప్రభావంతో కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు సిర్పూర్, బెజ్జూర్ అదే విధంగా కూడా చింతల మానేపల్లి ప్రాంతాలలో కూడా ఇప్పటికే కూడా భారీగా కూడా పంట నష్టం జరిగింది. ఇటు పత్తి కావచ్చు, అదేవిధంగా వరి పంటలు అయితే తీవ్రంగా నేల రాలినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు మంచిర్యాల జిల్లాలోని లచ్చిడిపేట కావచ్చు, అదేవిధంగా కూడా జైపూర్ మండలం, అదేవిధంగా కూడా చెన్నూరు, వేమనపల్లి, కోటపల్లి ప్రాంతాలలో కూడా భారీగా కూడా పంటకైతే నష్టం జరిగింది. రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఏదైతే మెంతో తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే పంటలకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పంటలు చేతికి వచ్చినప్పటికీ కూడా కొనుగోలు జరగకపోవడంతో ఆ రకంగా కూడా రైతులు నష్టపోతున్నారు. మరి ఏదైతే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో చివరి దశకు వచ్చినటువంటి పంటలపై కూడా వర్ష ప్రభావంతో కూడా మొత్తం కూడా పంటలన్నీ కూడా నేల రాలేటువంటి పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఒక పక్క గతంలోనే పంటల సాగు కోసం కూడా ఏదైతే యూరియా దొరకక అనేక కష్టాలు పడ్డటువంటి రైతులు చివరి దశకు వచ్చినటువంటి సమయంలో కూడా ఈ అకాల వర్షం మెంతో తుఫాను ప్రభావంతో కూడా వర్షాలు కురవడంతో కూడా ఇటు పంటలు నష్టపోతున్నామని అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా ఏదైతే మరికొన్ని రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 జిల్లాలకైతే ఇప్పటికే కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అదేవిధంగా కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంక మరో 2 రోజుల పాటు కూడా ఏదైతే ఈరోజు ఛత్తీస్గఢ్లో కూడా ఏదైతే తుఫాన్ తీరం మెంతో ప్రభావంతో కూడా ఛత్తీస్గఢ్లో కూడా తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్.